హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ధార్మిక. ఈరోజు మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పేపర్ చూడబోతున్నాము. సో మన ఫార్మేటివ్ అసెస్మెంట్లో అయితే 2 లెసన్స్ అండ్ ఒక ఉపవాచకం ఉంటుంది. ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్కి 3, 4 అండ్ ఉపవాచకం అయోధ్యకాండ ఉంది. మనకి పార్ట్ ఏలోని ఫస్ట్ బిట్ పరిచిత గద్యం ఇచ్చాడు. ఈ గద్యం అయోధ్యకాండంకి వెళ్ళి ఇచ్చారు. శ్రీరాముని పట్టాభిషేకం ఎలా ఉంది దానికి సంబంధించిన పారాగ్రాఫ్. దీంట్లోకి వెళ్ళి మనకి ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈచ్ క్వశ్చన్కి హాఫ్ మార్క్ అలాట్ చేశారు మనకి ఈడ. నెక్స్ట్ మనకి దీంట్లోనే సెకండ్ బిట్ వచ్చేసి కింది పద్యానికి పదభంగం లేకుండా పాదాన్ని పూరించి భావం రాయండి అని ఉంది. దీనికి మనకి 2 మార్క్స్ వచ్చేసి అలాట్ చేశారనమాట. సో ఇది మనకి చాలా ఈజీ పోయం ఇచ్చారు. నీ ఒడిలోనే పెంచితివి నిండుగా కోటి తెరుంగు కుర్రలన్ పోయం అన్నమాట. దీని భావం కూడా చాలా ఈజీగానే ఉంటుంది. దీనికి మనకి 2 మార్క్స్ అనేవి అలాట్ చేశారు. తర్వాత మనకి సెకండ్ బిట్ సృజనాత్మక కథలో 3 క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి ఉన్నాయి. 6, 7, 8. దీంట్లో మనకి లెసన్ నుంచి 6th క్వశ్చన్ ఇచ్చారన్నమాట మనకి. అండ్ కొత్త బాట ఆధారంగా ప్రకృతిని ఎలా వర్ణించాలని 7th క్వశ్చన్ ఇచ్చారు. 8th క్వశ్చన్ డైరెక్ట్గా దాశరథి కృష్ణమాచార్యుల గురించి రాయమని డైరెక్ట్ కైపత్యం క్వశ్చన్ ఇచ్చేస్తారు. తర్వాత దీంట్లోనే సెకండ్ బిట్లో మనకి లాంగ్ ఆన్సర్స్ ఇచ్చారన్నమాట. సో ఒక్కొక్క దానికి మనకి 2.5 మార్క్స్ అన్నమాట. ఫస్ట్ 9th క్వశ్చన్లో మనకి 9th and 10thలో ఆప్షన్స్ కూడా మనకి ఇచ్చారు. 9th వచ్చేసి పల్లెల్లో వచ్చిన మార్పులు కొత్త బాట ఆధారంగా. ఇది చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ వీర తెలంగాణ పాఠం సారాంశం మీ సొంత మాటల్లో రాయండి. 2 చాలా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చేసారు. 9th దానికి 2 ఆప్షన్స్. 10th క్వశ్చన్ ఒకటి ఉపవాచకంకి వెళ్ళి ఇచ్చారు, ఒకటి మనకి ఏకపాత్రాభినయం రాయమని ఇచ్చారు. 10thలో 2 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి. కానీ ఫస్ట్ క్వశ్చన్ కన్నా సెకండ్ క్వశ్చన్ మనకు కంపేర్ చేసుకుని ఇంకా చాలా ఈజీగా ఉందన్నమాట. తర్వాత మనం పార్ట్ బి చూసుకుంటే 10 క్వశ్చన్స్ ఇచ్చి ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ ఇచ్చారు. సో పార్ట్ బిలో ఫస్ట్ బిట్ మనకి పదజాలం ఇచ్చారు. ఒకటోది స్వంత వాక్యం రాయమని ఇచ్చారు. రెండవది పర్యాయ పదాలు రాయమని ఇచ్చారు. తర్వాత ప్రకృతి వికృతులను మనకి రాయమని ఇచ్చారు. తర్వాత ఫోర్త్ వన్ నానా అర్థాలు. ఫిఫ్త్ వన్ మనకి అర్థం ఇచ్చారు. తర్వాత 4th బిట్ ఉంది మనకి పార్ట్ బిలో. 3rd బిట్ అండ్ 4th బిట్ సపరేట్గా ఉందన్నమాట. 4th బిట్లో 5 క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఈ 5 క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఉన్నాయి. మనకి 8th క్వశ్చన్లో 6, 7 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి. 8th క్వశ్చన్లో అలంకారాన్ని గుర్తించమని ఇచ్చారు. అండ్ 9th క్వశ్చన్ కూడా చాలా ఈజీగా ఉంది. చంపకమాలన, మత్తేభమ, శార్దూలమ, ఉత్పలమాలన రాయాలి. 10th క్వశ్చన్ మనకి ఏ గణం గుర్తించి రాయాలన్నమాట. గీత గీసిన పదం ఏ గణం, మగనమా, రగనమా, బగనమా గుర్తించి రాయమని ఇచ్చారు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ కీప్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.